ఇది మన భక్తిని పరిశీలన చేసే సమయము. ఈ సమయంలో నీ భక్తి నిన్ను కాపాడదా? దానియేలు గ్రంథము 738వ పేజీ 6వ అధ్యాయం 24వ వచనము. రాజు ఆజ్ఞేయగా దానియేలు నింద మోపిన మనుషులను తోడుకొని వచ్చి సింహపు గృహలో పడద్రోసిరి. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని యొక్క నామమును బట్టి ప్రభునందు ప్రియ సంగమ దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఒకటి దానియేలుని గురించి, రెండవది దానియేలు మీద నెపము మోపిన వాళ్ళ గురించి. ప్రభు నిజంగా మన భక్తి మనకు ధైర్యాన్ని కలిగిస్తుంది. అన్నిటికీ భక్తి ఉండదండి. ఎందుకంటే మనం జీవం కలిగిన దేవుణ్ణి, భూమి ఆకాశాలు సృష్టించిన దేవుణ్ణి, సమస్తము మన కొరకే మేలుకరంగా చేసిన దేవుణ్ణి, మన యొక్క రాకపోకల్లో, మన యొక్క ప్రతి చేతి పనిలో, మన ప్రతి ఒక్క అవసరతలో మనకు తోడుగా ఉండి సహాయం చేసే దేవుణ్ణి మనం నమ్ముకున్నామండి. ఆయన యథార్థవంతుడు. ఆయన అన్యాయం చేసేవాడు కాదు, మాట తప్పేవాడు కాదు. దానియేలు కూడా బబులోనికి కొనుక్కోబడ్డాడు దాసత్వంలో నుండి. అతడు చాలా భక్తిపరుడు, చాలా విశ్వాసం కలిగిన వాడు. మీరు 4 వ్యక్తులు వీళ్ళు బబులోనికి దాసులుగా నెబుకద్నెజరు రాజు పట్టుకొని పోయాడు. వాళ్ళు భయంకరమైనటువంటి పరిస్థితిలో వారికున్న భక్తి, వారికున్న విశ్వాస జీవితము వారిని ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ భక్తి విడిచిపెట్టలేదండి. బానిసలుగా ఉన్నా, కష్టంలో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఏమండి అవమానంలో ఉన్నా, ఆకలి దప్పులతో ఉన్నా, ఎదుటివాని దగ్గర దాసుడుగా ఉన్నా తన భక్తిని మాత్రం తను విడిచిపెట్టలేదండి. అందుకనే దేవుని యొక్క నామంలో ప్రభు యొక్క శ్రేష్టతను బట్టి ఇక్కడ దానియేలును గురించి మాట్లాడుతూ చెప్తూ ఒక రాజు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరు? ఒక రాజు సాక్ష్యం ఇస్తున్నాడు. దానియేలు మీద సాడీలు చెప్పి, దానియేలు మీద నిందలు మోపి ఇక్కడికి వచ్చినా కానీ దానియేలు దేవుణ్ణి విడిచిపెట్టడం లేదు, ప్రార్థన చేయటం మానటం లేదు. దానియేలు అనేటువంటి వాడు తన దేవునికి నమ్మకంగా యథార్థంగా ఉంటున్నాడు. ఎలాగైనా ఇతని భక్తిని పాడు చేయాలి, ఎలాగైనా ఇతని విశ్వాసాన్ని కోల్పోయేటట్లు చేయాలి అని చెప్పి కొందరు వ్యక్తులు ఏం చేశారంటే అతని రాజు దగ్గరికి అతని గురించి చెడ్డ సమాచారం చెప్పారు. సమాచారం చెప్పటమే కాకుండా ఆ సమాచారం ఎంత చెప్పినా రాజు వినటం లేదు. అతని గురించి ఎంత చెడ్డగా చెప్పి అతనికున్న ఆధిక్యతను తగ్గించి అతని దగ్గర రాజుకున్నటువంటి మంచి పేరును తీసేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. మరొక ప్రయత్నం ఏం చేశారంటే రాజుకు చెప్పారు, కొన్ని నెలలు మనము ఒక విగ్రహాన్ని నిలబెడదాం. ఆ విగ్రహానికి తప్పనిచ్చి ఇంకా ఎవరికి కూడా వారి వారి దేవుళ్ళకు కానీ ఇంకొక వ్యక్తులకు కానీ పూజ చేయము. ఇక్కడ మంచి మ్యూజిక్ పెడదాం, సంగీత వాయిద్యం పెడదాం. అది మోగుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆ సంగీతం వినిన వెంటనే ఆ విగ్రహం వైపు తిరిగి అందరూ ఏం చేయాలంట? ఆ విగ్రహం వైపు సాష్టాంగ నమస్కారం చేయాలి. రాజా, అలా చేసినటువంటి వాడు నీకు విధేయుడు, అలా చేయనటువంటి వాడు నీకు వ్యతిరేకి. అలాంటి వాడిని తీసుకెళ్ళి ఎక్కడ పడేద్దాము? సింహపు గృహలో. కుక్కల మధ్య కాదు, మేకల మధ్య కాదు, మనుషుల మధ్య కాదు. ఏమండి, ఎక్కడ పడేయాలంట? సింహపు గృహలో. రాజు దగ్గర రాజముద్రకి తీసి ముద్ర వేసి తాకీదును రాసి దేశమంతా ప్రకటన చేశారు. ఎవడైనను రాజాజ్ఞని మీరాడా వాడు తీసుకెళ్లి సింహపు బోన్లో పడేయబడతాడు. ఆకలితో అలమటించినటువంటి సింహాలు మనిషి యొక్క రక్తాన్ని కానీ మనిషి యొక్క శ్వాసను కానీ వాసన చూసినయా అవి వదిలిపెట్టవు. కాబట్టి సింహపు గృహలో వేస్తారు. ఎవడైనా ప్రాణ భయము కలిగినటువంటి వాడు
ఎవడు కూడా వారి వారి దేవుళ్ళను పూజించడు. అయితే దానియేలు మాత్రం ఎలా ప్రార్థన చేస్తున్నాడు ఈ 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 12వ వచనాన్ని మనము చదువుతున్నట్లయితే రాస్తూ ఉన్నాడు. ఆయన రాజు సముఖమునకు వచ్చి శాసనమును బట్టి 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడును ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన యెడల వాడు సింహాల గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞయలేదా? చూడండి, ఆజ్ఞకి వచ్చిందంట. నువ్వు ఆజ్ఞ ఇచ్చావు కదా, నీవు ఆజ్ఞ ఇస్తే దానియేలు ఆజ్ఞ తప్పాడు. దానియేలు ఆజ్ఞను అతిక్రమించాడు. ఎలా అతిక్రమించాడు? ఏ దేవునికి పూజ చేయకూడదు, ఏ మానవుణ్ణి పూజించకూడదు, గొప్ప చెప్పకూడదు. నీవు పెట్టినటువంటి ప్రతిమకే నమస్కరించాలి. అయితే దానియేలు ఏం చేశాడంట? దేవుని యొక్క నామములో 10వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినా అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చి. చప్పట్లు కొడదాం, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన విషయమో తెలుసా? ఆ శాసనము రాసేటప్పుడు రాజు దగ్గర కూడా దానియేలు ఉన్నాడండి. ఆ శాసనం ఎలా రాస్తున్నారు, ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని రాస్తున్నారు, ఎటువంటి కఠినమైన నిర్ణయాన్ని రాస్తున్నారు, ఈ శాసనాన్ని అతిక్రమిస్తే మనకి ఏ కీడు జరిగింది, ఏ హాని కలిగింది అనేది కూడా దానియేలుకు తెలుసు. ఇట్టి శాసనము రాయబడనని తెలుసుకొనిన కూడా తన భక్తిని తను విడిచిపెట్టలేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తన భక్తిని తను విడిచిపెట్టలేదు. ఎంత గొప్ప విషయం అండి ఇది. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? ఏం భక్తి అండి మనది? ఒక రైతుకి ఒక నమ్మకం ఉందండి. ఒక రైతుకి ఒక నమ్మకం ఉంది. నేను ఒక గుప్పెడు విత్తనాలు భూమిలో వేస్తే ఎంత వస్తాయండి? ఏమండి? విస్తారమైనది. అది దేవుడిచ్చేదే. కానీ రైతు దేవుని మీద మనసు ఉంటుందో లేదో కానీ అతనికి మాత్రం భూమి మీద మనసు ఉంటుంది. నాకున్న ఈ భూమి సమృద్ధైన పంట నాకు పండిస్తుందని. మనం నమ్మిన దేవుని మీద మనకు ఆ ధైర్యం ఎందుకు ఉండదు? ఆ విశ్వాసం ఎందుకు ఉండదు? దానియేలుకు ఆ ధైర్యం ఉంది. దానియేలుకు ఆ విశ్వాసం ఉంది. అట్టి శాసనం ఉన్నా గాని నా దేవుణ్ణి తప్ప మరొకరిని నేనేం చేయను? పూజించను, ఆరాధించను. చిన్న చిన్న తాటాకు చప్పుళ్ళకి, చిన్న చిన్న సమస్యలకి భయపడి భక్తి మానుకుంటారనుకున్నావా? క్రైస్తవుడు అనేటువంటి వాడు, నిజంగా దేవుని యందు భక్తి కలిగినటువంటి వాడు, నిజంగా దేవునిలో ఆత్మీయంగా ఎదిగేవాడు దానియేలు మీద పెట్టినటువంటి కుట్ర శాసనాలకు భయపడలేదు. అలాగనే ఏ భక్తి పరుడు కూడా ఎటువంటి శాసనాలు పెట్టినా భయపడడు. ఆమేన్. భయపడ్డాడు అంతే. నిలబడతాడండి. దేవుని యొక్క నామమును బట్టి అతడు అలా నిలబెట్టబెట్టి దేవుని యొక్క సన్నిధానంలో మనం 18వ వచనాన్ని చదువుదాం ఒకసారి. 6వ అధ్యాయంలోని 18వ వచనము. అంతటా ఎప్పుడంటే ఈ ధాన్యాలను తీసుకెళ్లి సింహాల బొమ్మలో పడేశారండి. రాజు చెప్పినా వినే పరిస్థితి లేదు. ఎన్ని నెపాయాలు చెప్పినా రాజు వినలేదు. కానీ ఈ శాసనాన్ని అధిగమించాడనే సాక్ష్యాలతో పట్టుకొని రాజును తీసుకొని వెళ్ళి ఆ ఆజ్ఞను ఒప్పించి దానియేలుని తీసుకెళ్లి సింహాల బొమ్మలు వేశారు. సింహాల బొమ్మలు వేస్తే రాత్రి అంతా రాజుకి నిద్ర పట్టలేదంట. రాజు ఆలోచన చేస్తున్నాడు. దానియేలు చాలా యథార్థపరుడు, దానియేలు చాలా నమ్మకమైనటువంటి వాడు, దానియేలు ఏ చెడుతనము లేనటువంటి వాడు, దానియేలు తను నమ్మినటువంటి దేవుడు చాలా గొప్పవాడు. తన పని తను చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కలిసి లేనిపోని నిర్ణయాలు చేసి
అనవసరంగా దానియేలు సింహాల బోన్లో పడేశారే. దానియేలు సింహాల బోన్లో ఏమైపోతాడో. సింహాలు తిట్టయా, తన దేవుడు కాపాడుతాడా? నిజంగా తను నమ్మిన దేవుడు చాలా గొప్పవాడు. సింహాలే హాని కలిగజేయవు. దానియేలును దేవుడు కాపాడుతాడు. సింహాలే హాని చేయవని అదే ఆలోచనతో నిద్ర పట్టకుండా ఆ మంచం మీద అటు ఇటు పొర్లాడి తెల్లారక ముందే ఎక్కడికి వచ్చాడంటండి? 19వ వచనాన్ని మనం చూసినట్టయితే వేగిరమే లేచి సింహాల గుహ దగ్గరకు ఎక్కడికి వెళ్తున్నాడంట రాజు? ఎక్కడికి వెళ్తున్నాడండి? ఏముంటుందండి అక్కడ? ఇంకా సింహాల ఆకలితో ఉన్నాయి. శత్రువు యొక్క ఆలోచనలు సింహాల మధ్య దానియేలుని పడేసినాయి. ఇక దానియేలు రాత్రి అంతా వాళ్ళతో ఉంటే, ఆ సింహాల మధ్య ఉంటే ఇంకేమైనా బతకనిస్తాయండి? కానీ రాజు నిజంగా ఒక గొప్ప విశ్వాసం కలిగి తెల్లవారుగానే లేచి ఎక్కడికి పరిగెత్తున్నాడు? సింహాల గృహ దగ్గరికి పరిగెత్తున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సింహాల గృహ దగ్గరికి వెళ్ళినటువంటి దానియేలు అక్కడ మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. గృహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, ఏ దేవుడు అంటే ఆయన? ఎంత గొప్ప విషయం! మన దేవుడు జీవము కలిగినటువంటి వాడు, జీవము లేనివాడు కాదు, స్పర్శ లేనివాడు కాదు, చలనం లేనిటువంటి వాడు కాదు, ఆయన చూడకుండా ఉండేటువంటి వాడు కాదు. ఆయన తన దక్షిణ హస్తము చాపి తన బిడ్డలను ఆదుకునేటువంటి ఆయన. వెంటనే సింహాల గృహ దగ్గరకు వచ్చి రాజు దానియేలుని కేకేస్తున్నాడట. దుఃఖ స్వరముతో ఉంటాడా, పలుకుతాడా, పలకడా? సింహాలు తినేసి ఉంటాయా, వదిలేసి ఉంటాయా? అసలు ఎవరు కూడా ఊహించినటువంటి పరిస్థితి. సరైనటువంటి సింహం అయితే ఎముకలతో సహా పిప్పి చేసి ఏమి లేకుండా చేస్తాయి అక్కడ. కానీ తన భక్తి తనకు ధైర్యాన్ని ఇస్తుందన్న సంగతి శత్రువు కానీ దేవుణ్ణి హేళన చేసేవాడికి కానీ తెలియటం లేదండి. తన భక్తి ఎంత గొప్పదో, తను నమ్మిన దేవుడు తన భక్తి పరులను ఏ విధంగా కాపాడుతాడో, ఇదిగో దానియేలులో ఉన్న గొప్ప కార్యాలే మనకు ఒక ధైర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. సింహాల గృహ దగ్గరికి వెళ్ళి, సింహాల గృహ దగ్గర రాజు కేకేస్తా ఉన్నాడు దుఃఖ స్వరంతో. దానియేలుని పిలిచి, జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు రక్షింపగలిగిన అని అతనిని అడిగాను. ఏమడుగుతున్నాడండి? ఎక్కడున్నాడు ఆయన? ఆయన జైల్లో ఉన్నాడా? ఆయన ఎక్కడేమైనా బంధించున్నాడా? ఆయన ఏదైనాటువంటి అపాయకరమైన స్థలంలో ఉన్నాడా? సింహాల మధ్య అండి, సింహాల మధ్య ఉండి, సింహాల మధ్య రాత్రి అంతా గడిపిన ఆయన దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? జీవము కలిగిన దేవుడు నీ దేవుడు, నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా రాజులు ఎంత అవగాహన కలిగిందంటే, ఇప్పుడు చాలా మంది రాజులకు అవగాహన ఉంది, కానీ క్రైస్తవుడి భక్తిని చంపాలనేటువంటి ఒక ఆలోచన ఎవరు చంపలేరండి, ఎవరు చంపలేరు. అది గొప్ప ఆత్మీయ ఉజ్జీవాన్ని కలిగిస్తుంది. దానియేలును కేకేస్తున్నాడు సింహాల బోన్ దగ్గరికి వెళ్ళి. ఇంకేం ఉండలే, అతను అక్షపంజరాలు ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళకి అప్పగించండి అని చెప్పి రాజు ఎవరినో పంపలేదు. స్వయాన రాజే వచ్చి కేకేస్తా ఉంటే సింహపు బోనులో నుండి తన భక్తికి ధైర్యాన్ని చూపిన దానియేలు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దానియేలు మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుండి? సింహాల మధ్యలో నుండి. శత్రువులు అనచాలన్నా, శత్రువులు బలహీనపరచాలన్నా, శత్రువులు తన భక్తిని చంపాలన్నా, తన యొక్క విశ్వాస జీవితాన్ని పడగొట్టాలన్నా, తను నమ్మిన దేవుడు తన భక్తిని బట్టి తనకు తోడుగా ఉండి సింహాల మధ్యలోనున్న దానియేలు స్వరాన్ని రాజు వినిపిస్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, రాజు వినిపిస్తా ఉన్నాడు. ఏమంటున్నాడట? అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపి
సింహములు నాకు ఏ హాని చేయకుండా ఏం చేశాడంట? తన భక్తి సింహాల మధ్య పోవటానికి కూడా భయపడలేదండి. నీ భక్తి అండి. మన భక్తి అంటే అట్లంటారండి. దేనికైనా సరే నా దేవుణ్ణి విడిచిపెడతాను, నా దేవుని కోసం నేను నిలబడతాను. 1,00,000 మంది 1,00,000 విషయాలు చదువుతూ ఉంటుంటారు, ఉలిక్కి పడతా ఉంటాం మనం. ఎల్లమ్మ చెప్పిందో, పుల్లమ్మ చెప్పిందో, కాకమ్మ చెప్పిందో, కబురమ్మ చెప్పిందో, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తే సింహాల గృహంలో ఉన్నా కానీ ఆయన అంటున్నాడు, నిత్యము నేను సేవించుచున్న నా దేవుడు నన్ను ఏం చేశాడు? రక్షించాడు. సింహాల నుండి ఏ హాని కలగకుండా. ఏంటిది? ఎక్కడ? సింహాల నోళ్ళ నుండి ఏ హాని కలగకుండా. తన భక్తిలో ఎంత ధైర్యం ఉందో చూడండి. అయ్యో నన్ను తప్పించండి, అయ్యా నన్ను క్షమించండి, అయ్యా నేను తప్పు చేశాను, ఇక నేను ఎప్పుడు ఆ తప్పు చేయను, నేను రాజు చెప్పినట్టే వింటాను, మీరు శాసనం చేసినట్టే వింటాను, నేను పోయి మీరు నిలబెట్టిన ప్రతిభ మొక్కుతాను, అయ్యా నన్ను ఆడబడేయబాకండి, అయ్యా నన్ను ఆడేస్తే నేనేమైపోతాను. ఏడ్చాడా? అమ్మా ఏమండి? ఏడ్చాడా? కృంగాడా? వెనకబడ్డా? బలహీనపడ్డా? నా దేవుణ్ణి నేను విడిచిపెట్టను, నా భక్తిని నేను మర్చిపోను, నా విశ్వాసాన్ని కాపాడుకుంటా, చస్తే సస్తా పాండి వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? సింహాల గృహంలోకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా ఆ సింహాల గృహంలో ఉన్నటువంటి వ్యక్తితో రాజు మాట్లాడుతూ ఉంటే దానియేలు సాక్ష్యం ఇస్తా ఉన్నాడండి. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక, ఆయన తన దూతను పంపించి సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు ఏం చేశాడు? మోయించేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి నోళ్ళు? ఎవరు మోపిస్తున్నారండి? ఏమండి, అక్కడ ఒక సింహాలను ఆటగాడిచ్చేటువంటి ఆటగాడు లేడండి. అక్కడ సింహాల మధ్యలో ఒక్కడిని తరిమేశారు, ఇక ఇంకా ఉండడు అనుకున్నారు. నిజంగా భక్తి లేని వాళ్ళు, ఇందాక మనం చదువుకున్నాం 24వ వచనంలో, రాజాజ్ఞగా ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గృహలో పడదోసిరి, వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడదోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునిపే సింహాల పాలైరి. సింహములు వారి ఎముకలను సైతము పగుల గొరికి పొడి చేసాను. ఒక దానియేలు చేయలేకపోయింది. ఎంతమందిని చేస్తున్నాయి? దానియేలు మీద కుట్ర చేసిన వాళ్ళని, దానియేలు దేవుణ్ణి అవమానపరిచిన వాళ్ళని, దానియేలు భక్తిని పాడు చేయాలని చూసిన వాళ్ళని, దానియేలు యొక్క విశ్వాసాన్ని బలహీనపరచబడాలని చూసినటువంటి వాళ్ళని వారు అంచుల దాకా వచ్చి రాకముందే పరిగెత్తుకుంటూ వెళ్ళి లాక్కొని తినేసేసినాయి అంట. పిప్పి చేసి పడేసినాయి అంట. ఎవరేమో డిఎన్ఏ కూడా దొరకదేమో అక్కడ. ఎక్కడ ఎవరికి డిఎన్ఏ పరీక్షకి ఇది మన కాలిపోతే ఆ ముద్దైనటువంటి డిఎన్ఏ చేసి ఇది వీళ్ళ భాగం, ఇది వీళ్ళ భాగం అని చెప్పారేమో. కానీ సింహాలు కొరికి వేసినటువంటి ఆ భాగాలు మరలా డిఎన్ఏ కూడా దొరకదు ఎవరికి. పిప్పి చేసి పడేసినాయి. జాగ్రత్త సుమా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా. అందుకని రాజు మళ్ళా సాక్ష్యం చెప్తున్నాడు. 23వ వచనం మనం చూసినట్లయితే, రాజు నిన్ను గూర్చి అతి సంతోషభరితుడై దానియేలు గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. చెప్పలేదు ఒకసారి. ఎంత సాక్ష్యం ఎవరిస్తున్నారండి? ఒక రాజు, ఒక పక్క వ్యక్తి ఇస్తున్నాడు. అతడు దేవుని యందు భక్తి గలవాడై ఉండటం వల్ల ఏం కలిగి ఉన్నాడు? తన భక్తి తనకు ధైర్యాన్ని పుట్టించి ఏ హాని కలగకుండా కాపాడింది. మన భక్తి ఎలా ఉంది? మన భక్తి ఎలా ఉంది? ఈ సందర్భాల్లో మనము మన భక్తికి ధైర్యాన్ని పదును పెట్టి నిలబెడితే
ఇలాంటి అవమానాలు చేసే వాళ్ళందరూ సిగ్గుతో తల వంచుకొని వెళ్ళిపోతారు. ఎందుకో తెలుసా? దేవుడు మనకి హాని కలగకుండా వారి నోళ్లు మూయించునుగాక, వారి నోళ్లు మూయించునుగాక, వారి ఆలోచనలు తారుమారు చేయనుగాక, వారు కనికరమ కలిగిన దేవుని యొక్క కృప పొందుదురుగాక. దేవుని యొక్క సన్నిధానంలో అచ్చటి నుండి దానియేలుని గురించి ఒక గొప్ప సాక్ష్యము ఆ గవర్నమెంట్ లో రాయబడిందండి. ఆ గవర్నమెంట్ లో గొప్ప సాక్ష్యం రాయబడింది. మనము చూద్దాము. 26వ వచనాన్ని కూడా చదువుదాం. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములుండేవాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుద మట్టుకునకు కనబడును. ఆయన విడిపించువాడును రక్షించువాడనై ఉండి పరమందుండు భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించనని వ్రాయించెను. ఈ దానియేలు కాలమందు పారసీకుడు కోరేసి ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక శాసనం కూడా రాయబడింది. ఎవరు చెడు చెబుతున్నారు, ఎవరు కీడు చేయాలని చూస్తున్నారు, ఎవరు ఏ విధమైన తొత్తర మాటలు మాట్లాడుతున్నారు, వారందరికీ దేవుడు ఒక గొప్ప సూచన, ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఆ కార్యంలో నేను అంటున్నాడు, దానియేలు నమ్మిన దేవుడు ఆయన జీవము గల యుగ యుగములుండివాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. అంతే. నువ్వు ఎంతమంది నాశనం చేయాలని చూసినది నాశనం కానే కాదు. పుట్టగొడుగులా పుట్టుకుంటూ వస్తుందే కానీ అది పాడు కానే కాదు. ఒక భక్తి, ఒక విశ్వాసి తమ ఆత్మీయ జీవితాన్ని అతి భక్తితో కాపాడుకుంటే దేవుడు నీకు కూడా తోడుగా ఉండి నీవును వర్ధిల్లులాగున ఆయన నీ యొక్క విశ్వాస జీవితాన్ని బలపరచునుగాక. నమ్మకంగా ఉండండి, విశ్వాసంతో ఉండండి. దేవుడు తన కృప దయచేయునుగాక. దేవుడు తన మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియా సంగమా, దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరిచ్చినట్లయితే క్రైస్తవ ప్రార్థన.